దేశాన్ని అత్యల్ప వైద్య సదుపాయాలు తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. మెడికల్ కళాశాల కేటాయింపులో తెలంగాణపై కేంద్రం వివక్ష ప్రదర్శిస్తుందని ఆయన విమర్శించారు. తెలంగాణ ఏర్పడే ముందు రాష్ట్రంలో 3 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఉండేవని, తెలంగాణ ఆవిర్భావం తర్వాత కేసీఆర్ కొత్తగా 20 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేశారని మంత్రి చెప్పారు. మెడికల్ కళాశాలల ఏర్పాటుతో పాటు వైద్య విద్యను అభ్యసించే ఇతర దేశాలపై ఆధారపడే ఛాన్స్ తగ్గుతుందని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈరోజు వైద్య రంగంలో ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా అత్యంత మెడికల్ కాలేజీలు ఈరోజు 8 మెడికల్ కాలేజీలు ముఖ్యమంత్రి గారు ఈరోజే 8 మెడికల్ కాలేజీలని ఓపెన్ చేస్తున్నందుకు, అడ్మిషన్స్ అన్నీ కూడా స్టార్ట్ అవుతున్నందుకు ఇది ఒక పెద్ద మార్పు. ముఖ్యమంత్రి గారికి ముఖ్యంగా మా జిల్లాలో, మా ఉమ్మడి జిల్లాలో మొత్తానికి ఇంచుమించు అన్ని జిల్లాలలో కూడా మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసుకోవడం, మరి ఈరోజు మెడికల్ కాలేజ్ కూడా కొన్ని ప్రారంభం కావడం అనేది చాలా సంతోషం. ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటి రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి మెడికల్ కాలేజీ మహబూబ్నగర్ నుంచే స్టార్ట్ అయింది. మహబూబ్నగర్ నుంచి స్టార్ట్ అయినది ఈరోజు దాదాపు 20 మెడికల్ కాలేజీల వరకు, 21 మెడికల్ కాలేజీల వరకు మనం తెలంగాణ రాష్ట్రం రావడం అనేది ఎంతో అదృష్టం. సస్యశ్యామలం చేయడానికి పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కూడా ఈ డిసెంబర్ నాటికల్లా కోర్టు పరిష్కారం చివరిలో మిలిగింది. వాళ్ళు కాలయాపన చేస్తూ ఉన్నారు. అది పరిష్కారం అయితే కేవలం 2 నెలల్లో నీళ్లు దుంకిపియాల పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టులో ప్రారంభమై మోటార్లు ఆన్ చేయాలనేటువంటి లక్ష్యంతో మరి ట్యాంక్ బండ్ సమీపంలో కూడా పెద్ద టూరిజం స్పాట్ను కూడా డెవలప్ చేస్తూ ఉన్నాం. శిల్పరామంతో పాటుగా నక్లెస్ రోడ్డు ప్రారంభమైంది, సస్పెన్షన్ బ్రిడ్జ్ ప్రారంభమైంది. తర్వాత ఐలాండ్ పరిసర ప్రాంతాలను ఆధునీకరణ చేసుకోవడానికి మరి నిన్ననే నిధులు కూడా జియో కూడా ఇష్యూ చేసుకున్నాం. దాదాపు 48 కోట్లతో కొత్తగా